హాయ్ బ్రో, ఎక్కడి నుంచి బ్రో? గురువిందపూడి మణపల్ మండలం. ఏంటి బ్రో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు కాదాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వస్తున్నారు కదా, కొన్ని ఆంక్షలు విధించారు. 200 మందే రావాలి, క్రౌడ్ పొల్యూషన్ ఎక్కువ ఉండకూడదు, పోలీసులకు ఇబ్బంది కలిగించకూడదని కొన్ని ఆంక్షలు విధించారు. అలానే జరుగుతుంది అనుకుంటా కదా, ఎక్కువ క్రౌడ్ కూడా. పోలీసులకు ఇబ్బంది అని మేము అనుకోవట్లేదు, కావాలని జనాలు రానికుండా చేసేదానికి ఇదంతా చేస్తున్నారు. అంటే ఎలాగో వాళ్ళకి అవతల వాళ్ళకి రారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిచినా రారు. యువతల జనాలు ప్రేమలతో వచ్చేది ఇది, ఎవరు ఆపినా ఆగరు. ఇది ఎవరి పాటికి వాళ్ళు వచ్చేది కాబట్టి వాళ్ళకి రావట్లేదు కాబట్టి వాళ్ళు ఎలా అయినా ఆపాలి, ఇతనికి ఎలా అయినా ఎవరు రానికుండా చేయాలి, ఓట్లు పడకుండా చేయాలని చూశారు. జనాలు కూడా ఆపాలని చూస్తున్నారు. ఎక్కడికి రానికుండా అతను ఒక్కడే వచ్చేటట్టు, జనాలు ఎక్కడ ఎవరు లేకుండా ఉంటే మనకెక్కడో ఎవరు లేరు, మనకి ఇక్కడ ఓట్లు పడలేదేమో అని వాళ్ళు ఫీల్ అవుతారని వీళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళు ఎలా ఆపినా కూడా చెట్ల మీద పుట్ల మీద ఎలా అయినా పడి ఎలా అయినా వెళ్తారు అక్కడికి జగన్ చూసేదానికి. అది ఎలా అయినా వెళ్తారు. జగన్ కోసం వెళ్ళే వాళ్ళు డబ్బుల కోసం, ప్యాకేజ్ కోసం, ఇంకో దానికోసం, వాళ్ళ ప్రేమతో అభిమానం తన మీద తన చేసిన మంచి కోసమే జనాలు వెళ్తున్నారు తన కోసం. ఎలా వచ్చారు? ఇప్పుడు పోలీసులు ఆపుతున్నారని మీరు చెప్తున్నారు కదా, అది వాస్తవం అయితే మీరు ఇక్కడ దాకా ఎలా వస్తారు మరి? చెప్పే కదా, చెప్పలో పుట్టలేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మణిపాడు దగ్గర నుంచి వస్తాను నేను. మణిపాడు దగ్గర ఆపారు, రాంగ్ రూట్ లో వచ్చా. కోట్ రోడ్ దగ్గర ఆపుతున్నారు, రాంగ్ రూట్ లో వచ్చా. టోల్గేట్ దగ్గర ఆపేశారు, అక్కడ నుంచి వచ్చేదానికి లేదు. పక్కన జామ చెట్ల నుంచి దారి చూసుకొని వచ్చాం. వీళ్ళు ఎన్ని దగ్గర ఆపాలని చూసారు. వచ్చి ఇక్కడ ఇప్పుడు నారాయణ కాలేజ్ దగ్గర ఆపాలని చూసారు. అక్కడ నుంచి నారాయణ కాలేజ్ ఆ పక్కన సందుల్లో మరుగుదొడ్డు అక్కడ ఉంటే అక్కడ నుంచి పరిగిస్తూ వచ్చాం. ఆ పక్కన కాలంలో మురికాల దగ్గర నుంచి పరిగిస్తూ వచ్చాం. ఆ వాళ్ళ నుంచి వచ్చి జైలు దగ్గరికి వెళ్తే అక్కడ ఆపేశారు. అక్కడ నుంచి మళ్ళీ కాదు బ్రో, ఇప్పుడు మీరు ఎన్ని ఆపినా ఆగేది లేదు అంటున్నారు. క్రౌడ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతా అన్నారు. రేపు కేసు పెడితే పరిస్థితి ఏంటి? అలా అయినా చెప్తే ఆగుతారని, అలా అయినా చెప్తే వీళ్ళు భయపడతారు. అంటే ప్రభుత్వం మన కాదు, ఇప్పుడు మనం పదవిలో లేరు, ఒకవేళ కేసులు పెడితే వీళ్ళు ఆగిపోతారని భయంతో అట్టైనా ఆపుదామని చెప్పి కేసులు పెడతామని. అభిమానుల మీద కేసులు పెడితే వీళ్ళు సపోజ్ ఒకవేళ కేసులు పెడితే ఇక్కడ సర్వేపల్లి ఎమ్మెల్యే కావచ్చు, నెల్లూరు ఎమ్మెల్యే వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గరికి రారు, భయపడతారు. కేసు పెడితే బయటకు రారేమో, మన మీద కేసులు పెడితే మనల్ని ఎవరు బయటకు తీసుకురారని భయంతో ఆపాలని చూస్తారు. వీళ్ళు ఆగిపోతారని అనుకుంటున్నారు. అభిమానంతో ఉండేవాళ్ళు ఎవరు ఏది చెప్పినా ఆగేదంటూ ఏది ఉండదు. కాదండి, ఇప్పటికే రెడ్ బుక్ చూసి వైసీపీ వాళ్ళకి ప్యానల్ తడిచిపోతున్నాను. రెడ్ బుక్ అన్నాడు, నేను ఎల్లో బుక్ బ్లాక్ బుక్ అని పెట్టి నలుగురు పేర్లు రాసుకుంటే అయిపోద్ది. అది కూడా బుక్ అయిపోద్దా? కాదు కదా. రెడ్ బుక్ అని చెప్పి ఇంకో బుక్ అని చెప్పుకుంటే కాదు. బుక్ లో పేర్లు రాసుకొని ఐట్ల మీద పేర్లు మారిస్తే సరిపోదు. ఎక్కడి నుంచి అభిమానం రావాలి, నువ్వు మనిషిని నువ్వు పిలిపించుకోవాలి. ఓన్లీ వీళ్ళు పిలిచేది కాదు, ఓన్లీ వీళ్ళు రప్పించుకునేది కాదు. ఇది నీ అభిమానంతో నువ్వు ఇంటి దగ్గర నుంచి వస్తున్నావు. అది